రకరకాల మంది రకరకాల అభిప్రాయాలు ఉన్నారు. ఎవరి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే వ్యక్తిగత అభిమానం ఏ పార్టీ వాళ్ళకు ఉంది. అసలు ఎట్లా ఇప్పుడు డెవలప్మెంట్ నిజంగా చెప్పు, ఈ 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ జరిగిందా? మత్స్యకారులకు ఏమైనా ఉపయోగం వచ్చిందా? ఏమనుకుంటున్నావు? భరత్ గారి గురించి, ఎంపీ భరత్ గారి గురించి నీ అభిప్రాయం? సార్ మత్స్యకారులకైతే ఒక బోట్స్ కానీ మత్స్యకారుల జనాభాలో 23,53,675 కుటుంబాలకు మత్స్యకారులకు అయితే ఒక మత్స్యకారు భరోసా వస్తుంది సార్. అది ఒక బోట్స్ కానీ ఒక వల కానీ ఒక తెప్ప కానీ ఏం రాలేదు సార్. ఈ జగన్మోహన్ 2019, 2024 వరకును ఏం రాలేదు సార్. అలాగే ఒక ఇంటికాడ చనిపోయినోడికి గతంలో 2 లక్షల రూపాయలు భరోసా వచ్చి బీమా వచ్చింది సార్. ఇప్పుడు అది కూడా 5 లక్షలు అనేసి ఒక్కడికి కూడా అవ్వలేదు సార్. 5 లక్షలు భరోసా ఇస్తానన్న అది కూడా అవ్వలేదు సార్. కొంతమందికి 100% అదే యాక్సిడెంట్లోని 10 లక్షల రూపాయలు చెప్పాడు సార్. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఏమి అవ్వలేదు సార్. అదే నెల రోజులు దాంట్లో ఒక 5 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు హయాంలో ఇస్తున్నాడు సార్, ఇచ్చివాడు సార్. ఇప్పుడు ఏంటంటే ఒక స్కీమ్ లాంటి తయారు చేశారు సార్. 5 లక్షల స్కీమ్ అనేసి 1,80,000 రూపాయలు ఇస్తున్నారు సార్. అది కూడా ఏం చేయలేదు సార్. అది కూడా అదే మధ్యప్రాణం అయితే సార్ గతంలో 100 రూపాయలు చొప్పున ఒక ఓసీ బోర్డర్ కానీ ఏదైనా కానీ ఈరోజు మధ్యప్రాణం 200 రూపాయలు చేశాడు సార్. ఎక్కువైంది. అది కూడా ఆ మందు వల్ల కొంత జనాభా అదే కాలు చేయి లాగడం కానీ ఏది కానీ బాగా దగ్గులు కానీ పెట్టడం కానీ ఆ మందు కూడా బాధించలేదు సార్. లివర్లో కిడ్నీలు పోరని కూడా ఉన్నారు సార్. అయితే ఆ కొంతమంది ఎలాగని కొంతమంది ఎవరు ఎలా చెప్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ కాదు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉంది సార్. ఆ పార్టీ ఈ పార్టీ కాదు సార్. ప్రభుత్వం మారితే బాగుంటుంది సార్. ఏ ప్రభుత్వం గురించి నేను ఇది టీడీపీ వైసీపీ అని కాదు సార్. ఏదో ప్రభుత్వం మారితే బాగుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి అయితే రాకూడదు సార్. మెయిన్ ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పట్లేదు సార్. రాకూడదు. ఎందుకు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నాడు సార్. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నాడు సార్. అది ఏంటంటే ఒక విషయం గంటా శ్రీనివాసరావు వచ్చేటప్పుడు కూడా గొట్టేస్తానన్నాడు సార్ మా మత్స్యకారులకి. అతను కూడా ఏం చేయలేదు సార్. అవన్ శ్రీనివాసరావు వచ్చాడు కదా సార్ 2000 అతను చేస్తానన్నాడు సార్. అతను ఏం చేయలేకపోయాడు సార్. ఎవరికో నమ్మితే బాగుంటుంది అనేసి ఎవరు కూడా బాగుంది. అతను కూడా ఏది చేయడు సార్ ఇద్దరిలోకి. అది ఇప్పుడు ఎంపీ ఉన్నారు కదా, మీ ఎంపీ కూడా నిలబడుతున్నారు కదా భరత్ గారు. ఆయన నిధుల నుంచి కూడా కొంత తీసుకోవచ్చు కదా, ఎంపీ నిధుల నుంచి. అది కూడా ఏం చేసేది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరు గెలుస్తారో తెలీదు. ఇప్పుడు ప్రజల్లోనే ఉన్నా సార్. ఇప్పుడు వైసీపీ ఎంపీ అవ్వచ్చు, టీడీపీ ఎంపీ, అది ప్రజల్లో ఉన్న నిర్ణయం సార్. నేను ఒక పార్టీ తాలూకు మనిషిని కాదు, ఒక దీనిగా చెప్తున్నాను సార్. అది దాని గురించి మనం ఇప్పుడు వైసీపీ గొప్పది, టీడీపీ చెడ్డదాన్ని చెప్పట్టు అది మనం చెప్పుకున్నాం అనుకో ఇక్కడ కొట్టుకోవడం జరుగుతుంది సార్. ఇప్పుడు గతంలో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు శుభ్రంగా అంతా నిజంగా దగ్గరుండి చేయించాడు. అది సీఎం దేశం మొత్తం మీద అయితే హుదూ తుఫాను 2014 అక్టోబర్ 12వ తారీఖున వచ్చింది సార్. అది 13వ తారీఖున అతను వచ్చి మన విశాఖ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు అదే 15 రోజులు కరెంట్లు కానీ 4 రోజులు కనుక ఈ రోడ్లు వేసారు సార్. అతను కూడా బాగానే చేశాడు. మరి ఇప్పుడు G20 వచ్చిందంటే ఇప్పుడు 48 రాష్ట్రాలలో వచ్చి ఇది కూడా చేశాడు. అది ఏదైనా మీరు ఆలోచించి ఓటేయాలని అంటాం. అదే ఆలోచించి ఓటే అయితే ప్రభుత్వం మారితే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.